నమస్తే అండి. నమస్కారం అండి. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టీచర్స్ డే సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో 2000 మందికి పైగా ఉపాధ్యాయులకి కానుకలు ఇచ్చారు. ఆడవాళ్ళకేమో శారీస్ అండ్ మగవాళ్ళకి వచ్చేసరికి ప్యాంటు షర్ట్స్ అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ప్రచారం అనేది చాలా ఎక్కువ జరగాలండి. ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే లాస్ట్ ప్రభుత్వం జగన్ గారు అయితే ఫ్రీ బీస్ ఇచ్చారో అలానే ఈ ప్రభుత్వం కూడా తప్పు చేస్తుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఆగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో ఇస్తున్నారు. ఈ మాట అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇటు జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఈ మాట అనేది ప్రచారం చేయాలి. ఒక మనిషి మంచి చేస్తున్నాడండి. ఇక్కడ తన సొంత డబ్బు యూజ్ చేసుకొని తను డిప్యూటీ సీఎం అయ్యుండి ప్రభుత్వ సొమ్ము అనేది ఈజీగా ఖర్చు పెట్టగలడు. తనను ఆపేవాళ్ళు లేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకానొక దశలో ఖచ్చితంగా నేను ఖర్చు పెడతానంటే నోరు మూసుకొని కూర్చోగలుగుతారు. అంత హక్కు ఉండి కూడా తన సొంత డబ్బు యూజ్ చేస్తున్నాడు. తన సొంత డబ్బు యూజ్ చేస్తున్నప్పుడు ఆ సొంత డబ్బు యూజ్ చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి ఆ మాట. తను చాలా మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు టీచర్లను లాస్ట్ ప్రభుత్వం ఒకటి చూడండి, టీచర్లను తన దగ్గర పిలిపించుకున్నాడు. అంటే ఎవరున్నా కానీ మీరు నా దగ్గర రావాల్సింది కానీ నేను మీ దగ్గర రాను అంటే అదొక నియంత పాలనలాగా అయిపోయింది అది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఏదున్నా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రజల దగ్గర పాలన అని చెప్పేసి అక్కడే ఆగిపోకుండా ప్రజల దగ్గరికే అభివృద్ధి. అంటే మీరు నా దగ్గరకు వస్తే నేను అభివృద్ధి చేయను, మీరు రాకపోయినా కూడా అభివృద్ధి అనేది మీ దగ్గరకు వస్తుంది. అంటే ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వల్ల ఉపాధ్యాయులు కానీ ఇటు ప్రజలు కానీ లబ్ధి పొందుతారు అంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తన సొంత డబ్బు యూజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి బడ్జెట్ అనేది లోటు కాదు. క్లియర్. ప్రభుత్వ బడ్జెట్ అనేది అలానే ఉంటుంది సొంత డబ్బు యూజ్ చేయడం వల్ల. ప్లస్ ప్రజలకు అనేది తను ఏది ఇస్తున్నా కానీ ఎంత కొంత తక్కువ వేసుకోండి. ఒక చీర 100 రూపాయలు వేసుకోండి, ప్యాంటు షర్ట్ వచ్చేసి 100 రూపాయలు వేసుకోండి. అంటే ప్రజలకి నేనే టీచర్ అనుకోండి, నాకు ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చారంటే నాకు 100 రూపాయలు ఇప్పుడు సేవ్ అయిపోతుంది. 100 రూపాయలు సేవ్ అయినంటే ఒక నెల రోజుల వరకు ఆ 100 రూపాయలు నేను ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా దగ్గర ఉన్న 100 రూపాయలు అనేది నాకు ఇంకా ముందు యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే ప్రభుత్వానికి లోటు లేకుండా ఉపాధ్యాయుడికి చేటు కాకుండా లాభాలు అనేది 2 సైడ్లు జరుగుతుంది అన్నట్టు ఒక్క చర్యతోటి. అంటే ఈయన ఆలోచించేది ఏంటంటే నేను నా సొంత చేతి నుంచి డబ్బులు పడ్డా పర్లేదు కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి చెందాలి. అది క్లియర్గా ఆయన మాటలో అర్థమవుతుంది. ఈ మాటను ప్లీజ్ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ మరే ద్వారా కానీ ప్రజలందరికీ చేరేలా చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి అంటే కాబోయే ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణయుగం చూస్తుందని చెప్పేసి ఇప్పుడైతే క్లియర్గా అర్థమవుతుందండి.